సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, 2022వ సంవత్సరంలో డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు సంబంధించి నోటిఫికేషన్లు రానున్నట్లు ఇదివరకే ఈ ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్లో పేర్కోవడం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జాబ్ క్యాలెండర్ని విడుదల చేశారు. ఆ జాబ్ క్యాలెండర్లో ఎవరైతే విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా బాధ్యతల్ని చేపట్టాలి అనుకుంటున్నారో, అలాగే పలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్స్గా తమ బాధ్యతల్ని చేపట్టాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఇది శుభ పరిణామం. తర్వాత ఎంతోమంది వాటికి మినిమం క్వాలిఫికేషన్స్ అయినటువంటి ఏపీ సెట్ లేకపోతే యూజీసీ, ఎన్టీఏ నెట్, జేఆర్ఎఫ్ వీటిని సాధించి కఠోరమైనటువంటి శ్రమతో కఠోరంగా శ్రమిస్తూ ముందుకు పోతున్నారు. కొన్ని ఏళ్ల నుండి, ఎన్నో ఏళ్ల నుండి కలలుగన్నటువంటి ఒక ఉద్యోగంని, అత్యున్నతమైనటువంటి స్థానంని సంపాదించుకోవాలి అన్న ఆశ దృక్పథంతో ప్రిపరేషన్ని కొనసాగిస్తున్నారు. మరి అటువంటి అభ్యర్థుల్ని వారి యొక్క పోటీని ఎదుర్కొంటూ మేము కూడా ప్రిపరేషన్లో ముందుకు పోతాం అని చెప్పి చాలామంది అభ్యర్థులు ఎవరైతే నెట్ అలాగే ఏపీ సెట్ ఇటువంటి పరీక్షలకి వీటిని ఇంకెవరైతే సాధించలేదో వీరు కూడా ప్రస్తుతం కఠోరమైనటువంటి ప్రిపరేషన్తో ఏపీ సెట్ని లేకపోతే యూజీసీ, ఎన్టీఏ నెట్ని అందుకొని మేము కూడా డిఎల్స్కు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు మేము కూడా సిద్ధమవ్వాలి అని చెప్పి ఎంతోమంది ఒక హార్డ్ ప్రిపరేషన్ని ప్రారంభించారు. అయితే మీకు అందరికీ కూడా శుభం పలుకుతూ ఇప్పటికే ఏపీ సెట్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఏపీ సెట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే దీంతోపాటు యూజీసీ, ఎన్టీఏ వారు ఇంతకుముందే నెట్ నోటిఫికేషన్ని విడుదల చేసి ఈ కరోనా లాక్డౌన్ల కారణం వల్ల ఎగ్జామ్ నిర్వహించకుండా అలా పోస్ట్పోన్ చేసుకుంటూ రావడం జరిగింది. అయితే ఆ ఎగ్జామ్ని అందుకునేందుకు ఇంకో కొత్త అభ్యర్థులు కూడా అవకాశం అందిస్తున్నారు. అందుకోసం మళ్ళీ మీకు గడువు తేదీల్ని మళ్ళీ సవరించడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే నెట్కి అప్లై చేసుకోలేదో వాళ్ళు మళ్ళీ నెట్కి అప్లై చేసుకొని 2020 డిసెంబర్ అభ్యర్థులు, 2021వ సంవత్సరానికి సంబంధించినటువంటి జూన్ అభ్యర్థులు, అలాగే 2021వ సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ అభ్యర్థులు ఈ 3 బ్యాచ్లకు సంబంధించి అక్టోబరు నెలలో ఈ నెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నట్లు యూజీసీ, ఎన్టీఏ వారు ఇటీవల ఒక షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మీరు యూజీసీ, ఎన్టీఏ నెట్ నోటిఫికేషన్ని కూడా మీరు అందుకోబోతున్నారు. ఒకే ప్రిపరేషన్తో ఇటు ఏపీ సెట్, అటు ఈ యూజీసీ, ఎన్టీఏ నెట్ ఈ రెండింటిని కూడా మీరు చేజిక్కించుకొని డైరెక్ట్గా డిఎల్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్కు మీరు కూడా అర్హత సంపాదించవచ్చు. మీరు కూడా ఈ పోటీలో పాలుపంచుకోవచ్చు. ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈసారి యూజీసీ, ఎన్టీఏ నెట్కు అలాగే ఏపీ సెట్కు తీవ్రమైనటువంటి పోటీ అనేది ఉంది. ఇది వరకు ఎన్నడూ లేనటువంటి పోటీని ఇప్పుడు అభ్యర్థులు ఎదుర్కోబోతున్నారు. దీనికి కారణం ముందు ఇదివరకు మనం చెప్పినట్లు డిఎల్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్లు సిద్ధంగా ఉండటం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంలో ఒక సదవకాశంని మీరు చేజార్చుకోవద్దు. మీకు అండదండలుగా ఉంటూ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు ఈ నెట్, సెట్ వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని వీడియోస్ రూపంలో మీకు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నది. ఇంకా యూజీసీ, ఎన్టీఏ నెట్ అలాగే ఏపీ సెట్, తర్వాత స్కూల్ ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డిఎల్స్ ఇటువంటి పోటీ పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు, ముఖ్యంగా తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులు వెంటనే సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు మేము అందిస్తున్నటువంటి కంటెంట్ చాలా ఉపయోగపడుతుందని నేను మరీ బల్లగుద్ది చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో మనం
యూజీసీ ఎన్టీఏ నెట్కు అలాగే ఏపీ సెట్కు అంటే ఇలా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్తో మీ ముందుకు నేను వచ్చాను. ఒక నోట్స్ అనేది నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను. నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ని మీ ముందు నేను పెడుతున్నాను. ఈ నోట్స్ని మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఏపీ సెట్ యూజీసీ ఎన్టీఏ నెట్లలో విజేతలుగా నిలుస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ నోట్స్లోకి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ నోట్స్ని మీరు కూడా ఫాలో అవ్వండి. నెట్ సెట్లలో విజేతలుగా నిలవండి. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ప్రబంధ సాహిత్యం నుంచి మనం చూద్దాం. ప్రబంధ సాహిత్యంలో మొదటగా శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడి నుంచి మనం మొదలు పెడదాం. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి మొదటి అంశం శ్రీకృష్ణదేవరాయల యొక్క వంశం ఏది అని బిట్టు అడగొచ్చు. శ్రీకృష్ణదేవరాయల యొక్క వంశము తులువ వంశం అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల యొక్క వంశం తులువ వంశం. తర్వాత శ్రీకృష్ణదేవరాయల యొక్క భార్యలు ఎవరు అని బిట్టు వస్తే తిరుమలాదేవి, చెన్నాదేవి మరియు అన్నపూర్ణాదేవి. తిరుమలాదేవి, చెన్నాదేవి, అన్నపూర్ణాదేవి ఈ ముగ్గురు శ్రీకృష్ణదేవరాయల యొక్క భార్యలు. తర్వాత శ్రీకృష్ణదేవరాయల యొక్క సాహితీ సభ పేరు ఏం పేరు అని బిట్టు రావచ్చు. శ్రీకృష్ణదేవరాయల యొక్క సాహితీ సభా భవనం పేరు భువన విజయం. భువన విజయం అన్నది సరైనటువంటి జవాబు. తర్వాత శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన కవుల్ని అష్టదిగ్గజములు అని అంటారు. ఇక చూడండి, శ్రీకృష్ణదేవరాయలు చూడండి, ఈయన దేశ భాషలందు తెలుగు లెస్స అని పలకడం జరిగింది. కాబట్టి ఇక్కడ బిట్టు మీకు ఇలా రావచ్చు, దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన మొదటి రాజకవి ఎవరు అని బిట్టు వస్తే మనం శ్రీకృష్ణదేవరాయలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత శ్రీకృష్ణదేవరాయల యొక్క రచనల్ని చూద్దాం. శ్రీకృష్ణదేవరాయల యొక్క రచనల్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈయన శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి ప్రబంధ కావ్యం ఏది అని బిట్టు వస్తే ఆముక్తమాల్యద అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి సంస్కృత గ్రంథము మదాలస చరిత్ర మరియు సత్యవధూ ప్రీణం. శ్రీకృష్ణదేవరాయలు 2 సంస్కృత గ్రంథాలను రచించారు. అయితే ఇక్కడ బిట్టు రావచ్చు రేపొద్దున, శ్రీకృష్ణదేవరాయలు రచించిన 2 సంస్కృత గ్రంథాలు ఏవి క్రింది వాటిలో గుర్తించండి అని బిట్టు రావచ్చు. జవాబు 1 మదాలస చరిత్ర, 2 సత్యవధూ ప్రీణం అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు సకల కథాసార సంగ్రహం అన్న ఒక గ్రంథంని రచించారు. శ్రీకృష్ణదేవరాయలు చూడండి, ఇక్కడ బిట్టు రావచ్చు, సకల కథాసార సంగ్రహం అన్న గ్రంథ రచయిత ఎవరు అని బిట్టు వస్తే శ్రీకృష్ణదేవరాయలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి నాటకం ఏది అని బిట్టు రావచ్చు. శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి నాటకం జవాబు జాంబవతి కళ్యాణం. శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి నాటకం జాంబవతి కళ్యాణం. తర్వాత ఇక్కడ జ్ఞాన చింతామణి మరియు రసమంజరి అంటే క్రింది వాటిలో శ్రీకృష్ణదేవరాయలు గారి రచనలు ఏవి అని బిట్టు వస్తే అందులో ఆప్షన్లో జ్ఞాన చింతామణి, రసమంజరి అని ఉంటే కనుక వీటిని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత సాధారణంగా అంటే తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగం అని ఏ శతాబ్దానికి పేరు అని బిట్టు వస్తే 16వ శతాబ్దానికి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అని ఏ శతాబ్దంని పేర్కొంటారు అని బిట్టు వస్తే 16వ శతాబ్దం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత అంటే ప్రబంధ యుగంని లేదా 16వ శతాబ్దపు తెలుగు సాహిత్యంని స్వర్ణయుగం అని మనం పేర్కోవడం జరుగుతుంది. దాని తర్వాత చూడండి, ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు అష్టదిగ్గజ కవులకు దానంగా ఇచ్చినటువంటి అగ్రహారం ఏది అనే బిట్టు రావచ్చు. మరొకసారి చూడండి, శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులకు దానంగా ఇచ్చినటువంటి అగ్రహారం ఏది అని బిట్టు వస్తే తెప్పలూరు అగ్రహారం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ అంశంని తెప్పలూరు శాసనమే మనకి తెలియజేస్తుంది. తర్వాత శ్రీకృష్ణదేవరాయల్ని కవిత ప్రావీణ్య ఫనీష
అని ఎవరు పేర్కొన్నారు? శ్రీకృష్ణదేవరాయల్ని కవిత ప్రావీణ్య ఫనీష అని ఎవరు పేర్కొన్నారు అని బిట్టు వస్తే నంది తిమ్మన అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలను నిస్తంద్ర ప్రతిభ అని సంబోధించిన వారు ఎవరు అని బిట్టు వస్తే అల్లసాని పెద్దన అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు నివసించిన మందిరం పేరు ఏం పేరు? శ్రీకృష్ణదేవరాయలు నివసించిన మందిరం పేరు మలయకూటం. శ్రీకృష్ణదేవరాయలు నివసించిన మందిరం పేరు మలయకూటం. చూడండి, సాధారణంగా శ్రీకృష్ణదేవరాయల యొక్క సాహితీ సభకు భువన విజయం అని పేరు, శ్రీకృష్ణదేవరాయలు నివసించిన మందిరానికి పేరు మలయకూటం అని పేరు, గుర్తుంచుకోండి. దాని తర్వాత ఆముక్తమాల్యదకు ఉన్న మరో పేరు విష్ణు చిత్తీయము. ఆముక్తమాల్యదకు ఉన్నటువంటి మరో పేరు విష్ణు చిత్తీయము, గుర్తుంచుకోండి. తర్వాత బిట్టు చూడండి, గోదాదేవి మరియు శ్రీరంగనాథులు పాత్రలు గల గ్రంథం ఏది అని బిట్టు వస్తే ఆముక్తమాల్యద అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత బిట్టు నాయికా నామంతో వెలసిన మొదటి ప్రాచీన ఆంధ్ర గ్రంథం ఏది అని బిట్టు రావచ్చు. నాయికా నామంతో వెలసిన మొదటి ప్రాచీన ఆంధ్ర గ్రంథం ఏది అని బిట్టు వస్తే ఆముక్తమాల్యద అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఆముక్తమాల్యద అనగా అర్థం ఏమిటి అని బిట్టు వస్తే ధరించిన మాలను సమర్పించుట అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారి ఆముక్తమాల్యద అన్న ప్రబంధంలోని ప్రధాన ఘట్టాలు ఏవి అని బిట్టు వస్తే 1 విష్ణు చిత్తుని వృత్తాంతము, 2 గోదాదేవి శ్రీరంగస్వామి పరిణయము, గోదాదేవి శ్రీరంగేశ్వరుల యొక్క పరిణయ వృత్తాంతము, 3 మాలదాసరి కథ ఉన్నటువంటి గ్రంథం, అంటే మాలదాసరి కథ అన్న వృత్తాంతం ఉన్నటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఆముక్తమాల్యద అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే యమునాచార్య వృత్తాంతంను కలిగి ఉన్నటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఆముక్తమాల్యద అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆముక్తమాల్యద కావ్యంలోని అంగిరసము ఏది అని బిట్టు వస్తే శృంగారము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత విలుపుత్తూరు వర్ణన మధురానగరం వర్ణన, విలుపుత్తూరు వర్ణన మరియు మధురానగరం వర్ణన, ఈ 2 వర్ణనలు ఉన్నటువంటి కావ్యం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఇక్కడ ఆముక్తమాల్యద అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇవ్వండి. తర్వాత విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు పతనమైంది, ఏ సంవత్సరంలో అంతరించింది అని బిట్టు వస్తే 1565వ సంవత్సరం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 1565 క్రీస్తు శకం 1565 అంటే విజయనగర సామ్రాజ్య స్థాపన ఎప్పుడు జరిగింది? 1336లో. 1336లో హరిహరరాయలు బుక్కరాయలు విద్యారణ్య స్వామి ప్రోద్బలంతో విజయనగర సామ్రాజ్యంని స్థాపించారు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వంశము సంగమ వంశం వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు కదండి. సంగమ వంశం వారు ఎవరు? హరిహరరాయలు బుక్కరాయలు. ఎప్పుడు? 1336లో. ఎవరి ప్రోద్బలంతో? విద్యారణ్య స్వామి గారి ప్రోద్బలంతో. ఏ నది ఒడ్డున? తుంగభద్రా నది ఒడ్డున నిర్మించారు కదండి. అయితే ఇది 1565వ సంవత్సరంలో అంతరించింది. ఏ యుద్ధంతో? తల్లికోట యుద్ధంతో అంతరించింది. విజయనగర సామ్రాజ్యం అంటే తల్లికోట యుద్ధంతో. అంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చిట్ట చివరి వంశం ఏది అంటే అరవీటి వంశం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశం వారు పరిపాలించారు, సాలువ వంశం వారు పరిపాలించారు, తర్వాత తులువ వంశం వారు పరిపాలించారు, అరవీటి వంశం వారు, అంటే 4 వంశాలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేశాయి. తర్వాత చూడండి, మనం అల్లసాని పెద్దన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అల్లసాని పెద్దన పెద్దన గారి బిరుదు ఆంధ్ర కవితా పితామహుడు. అల్లసాని పెద్దన గారి బిరుదు ఆంధ్ర కవితా పితామహుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన కవి, గురువు శఠకోపయతి.
తర్వాత చూడండి, ఇక్కడ అల్లసానివారి అల్లిక జిగిబిగి, అల్లసానివారి అల్లిక జిగిబిగి అన్న నానుడి ఉంది. అంటే అల్లసాని పెద్దనవారి కవితా శైలి ఎటువంటిది అని బిట్టు వస్తే జిగిబిగి, అల్లసాని వారి కవిత జిగిబిగి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత అల్లసాని పెద్దన గారు రచించినటువంటి రచనలు ఏవి అంటే అల్లసాని పెద్దన రచించినటువంటి శృంగార ప్రబంధం ఏది అని బిట్టు వస్తే మను చరిత్ర అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత అల్లసాని పెద్దనవారు రచించినటువంటి అలభ్య రచనకి ఇంకొకటి ఏది, అల్లసాని పెద్దనవారు రచించినట్లు చెబుతున్నటువంటి మరో అలభ్య రచన ఏది అని బిట్టు వస్తే హరికథా సారము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. హరికథా సారము. తర్వాత చూడండి, అష్టదిగ్గజ కవుల్లో అగ్రగణ్యుడు ఎవరు, లేదా అష్టదిగ్గజ కవుల్లో మేరు పర్వతం అంటే ఎత్తైనటువంటి పర్వతం లేదా విశిష్టమైనటువంటి పర్వతం, అష్టదిగ్గజ కవుల్లో మేరు పర్వతం వంటి వారు ఎవరు అని బిట్టు వస్తే అల్లసాని పెద్దన అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత బిట్టు చూడండి, శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని హితుడవు చతుర వచోనిధివి, హితుడవు చతుర వచోనిధివి అంటూ పొగిడారు, హితుడవు చతుర వచోనిధివి అంటూ పొగిడారు అని బిట్టు వస్తే అల్లసాని పెద్దనను అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, తర్వాత బిట్టు ఊరక కృతుల్ రచయింపు మటన్న శక్యమే, ఊరికే కృతులను రచింపమని చెప్పడము ఇది శక్యమేనా, ఊరక కృతుల్ రచింపు మట అంటే ఊరక కృతుల్ రచయింపు మటన్న శక్యమే అని శ్రీకృష్ణదేవరాయలతో పలికిన వారు ఎవరు అని బిట్టు వస్తే అల్లసాని పెద్దన అని మనం గుర్తించాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ అల్లసాని పెద్దన మను చరిత్రలో తర్వాత చూడండి, తర్వాత బిట్టు తెలుగులో సమగ్ర ప్రబంధ లక్షణాలతో వెలువడిన మొదటి రచన ఏది అని బిట్టు రావచ్చు. తెలుగులో సమగ్రమైనటువంటి ప్రబంధ లక్షణాలతో వెలువడిన మొట్టమొదటి కావ్యము ఏది అని బిట్టు వస్తే మను చరిత్ర అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మను చరిత్ర అన్న ప్రబంధానికి ఉన్నటువంటి మరో పేరు ఏమిటి, మను చరిత్ర అన్న ప్రబంధానికి ఉన్న మరో పేరు ఏమిటి? జవాబు స్వారోచిషమను సంభవం, స్వారోచిషమను సంభవం. దాని తర్వాత చూడండి, మను చరిత్ర అనే ప్రబంధానికి మూలంగా పరిగణిస్తున్న పురాణం ఏది అంటే సాధారణంగా ఈ మను చరిత్ర అనే ప్రబంధం ఉంది కదండి, ఈ మను చరిత్ర అనే ప్రబంధం కథకు మూలంగా భావిస్తున్నటువంటి పురాణం ఏది అని బిట్టు వస్తే మార్కండేయ పురాణం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మార్కండేయ పురాణంను ఆంధ్రీకరించినటువంటి వారు ఎవరు, మారణ. మను చరిత్రలోని ప్రధానమైనటువంటి ఘట్టాలని చూద్దాం. మను చరిత్ర ప్రబంధంలోని ప్రధానమైనటువంటి ఘట్టాలు: 1 వరూధిని ప్రవరాక్యుల ప్రణయ వృత్తాంతం. ఇక్కడ బిట్టు రావచ్చు, వరూధిని ప్రవరాక్యుల ప్రణయ వృత్తాంతం ఉన్నటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే మను చరిత్ర అని మనం గుర్తించాల్సి ఉంటుంది. స్వరోచి మరియు మనోరమల వృత్తాంతం ఉన్నటువంటి గ్రంథం ఏది అని బిట్టు వస్తే మను చరిత్ర అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇందీవరాక్షుని వృత్తాంతం ఉన్నటువంటి గ్రంథం ఏది అని బిట్టు వస్తే మనం మను చరిత్ర అని మనం గుర్తించాల్సి ఉంటుంది. విభావసి కళావతుల వృత్తాంతం ఉన్నటువంటి ప్రబంధం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే మను చరిత్ర అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనకి బిట్టిచ్చాడు, అల్లసాని పెద్దన మను చరిత్రలో వరూధిని పాత్రను ఎలా చిత్రించారు అని బిట్టు వస్తే కామశాస్త్ర ఉపాధ్యాయునిగా అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత అల్లసానివాని అల్లిక జిగిబిగి అన్న పరిశోధన గ్రంథకర్త ఎవరు అని బిట్టు రావచ్చు. అల్లసానివాని అల్లిక జిగిబిగి అన్న పరిశోధన గ్రంథకర్త విశ్వనాథ సత్యనారాయణ వారు. తర్వాత ఇప్పుడు మనం నంది తిమ్మన గురించి తెలుసుకుందాం. నంది తిమ్మన చూడండి, నంది తిమ్మననే
ఈయనకి వ్యవహార నామం ముక్కు తెమ్మన అనే వ్యవహార నామం ఉంది. నంది తెమ్మనకు ఉన్నటువంటి వ్యవహార నామము ముక్కు తెమ్మన. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని వాడు. తర్వాత ముక్కు తిమ్మనార్యుని ముద్దు పలుకు అన్న ప్రసిద్ధ వాక్యం అనేది ఉంది. ముక్కు తిమ్మనార్యుని అంటే ముక్కు తిమ్మన అనేటటువంటి ఆర్యులు వంటి పూజింపదగినటువంటి ఈ కవికి ఈ ముక్కు తిమ్మన ఆర్యుని ముద్దు పలుకు, ఈయన యొక్క పలుకులు ముద్దు ముద్దుగా ఉంటాయంట. ముక్కు తిమ్మనార్యుని ముద్దు పలుకు అన్న ప్రసిద్ధ లోక వ్యవహారం ఉంది. తర్వాత ఈయన కవితా శైలి మృదు మధురం. పెద్దన గారి కవితా శైలి మధురం. ఇక్కడ తిమ్మన గారి కవితా శైలి మృదు మధురం. తర్వాత ఈయన యొక్క రచనలు మనందరికీ తెలిసిందే. నంది తిమ్మన గారు రచించినటువంటి ప్రబంధము, నంది తిమ్మన వారు రచించినటువంటి ప్రబంధ కావ్యము పారిజాత పహరణం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత నంది తిమ్మన గారి మరో రచన వాణీ విలాసం. నంది తిమ్మన గారి మరో రచన వాణీ విలాసం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది అలభ్యం. వాణీ విలాసం అనేది లభించట్లేదు. తర్వాత ఈయన అష్టదిగ్గజాల్లో రెండవ కవి నంది తిమ్మన. అష్టదిగ్గజాల్లో మొదటి కవి అల్లసాని పెద్దన. అష్టదిగ్గజాల్లో రెండవ కవి నంది తిమ్మన. తర్వాత బిట్టు రాయల శ్రీకృష్ణదేవరాయలు గారి భార్య తిరుమలాదేవితో పాటు అర్ణంగా వచ్చిన కవి ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు యొక్క భార్య తిరుమలాదేవితో అర్ణంగా ఆమె వెంట వచ్చినటువంటి కవి నంది తిమ్మన. తర్వాత పారిజాత పహరణం కృతిపతి ఎవరు? పారిజాత పహరణం కృతిపతి శ్రీకృష్ణదేవరాయలు. పారిజాత పహరణము కృతిపతి శ్రీకృష్ణదేవరాయలు. తర్వాత పారిజాత పహరణంలోని ప్రధాన కథాఘట్టాలను ఇప్పుడు చూద్దాం. అదితి వృత్తాంతం. అదితి ఉన్నదండి. అదితి వృత్తాంతం, అలాగే ఇంద్రుని వృత్తాంతం, సత్యభామ సాంత్వనం, పుణ్యక వ్రత వృత్తాంతం. ఇవి పారిజాత పహరణంలోని ప్రధాన ఘట్టాలు. బిట్ రావచ్చు. పుణ్యక వ్రత వృత్తాంతం ఉన్నటువంటి గ్రంథం ఏది? క్రింది వాటిలో ఇంతకుముందు పలు పోటీ పరీక్షల్లో ఇంతకుముందు వచ్చినటువంటి బిట్టు ఇది. చాలా పోటీ పరీక్షల్లో అడిగారు. పుణ్యక వ్రత వృత్తాంతం ఉన్నటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది గుర్తించండి? జవాబు పారిజాత పహరణం. నంది తిమ్మన వారి పారిజాత పహరణం. తర్వాత చూడండి, శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నందనవనానికి పారిజాత వృక్షం కోసం వెళ్తాడు. ఇక్కడ నందనవనం అనేది ఎవరిది? దేవేంద్రుడు. అంటే దేవేంద్రుని యొక్క వనం నందనవనం. దేవేంద్రుని యొక్క వనము నందనవనం. నందనవనంకి శ్రీకృష్ణుడు సత్యభామతో వెళ్తాడు. దేనికోసం? పారిజాత వృక్షం కోసం. అది. దాని తర్వాత ఇక్కడ దేవతా వృక్షాలు 5 ఉంటాయి. ఈ సందర్భంగా మనం 5 దేవతా వృక్షాల గురించి ప్రస్తావించుకోవాలి. రేపొద్దున నెట్ ఎగ్జామ్లో బిట్ రావచ్చు. అంటే దేవతా వృక్షాలు 5 అయితే వీటిలో దేవతా వృక్షం కానిది ఏది అని బిట్ రావచ్చు. లేదా క్రింది వాటిలో దేవతా వృక్షాలను గుర్తించండి అని అడగవచ్చు. అంటే 5 దేవతా వృక్షాల్లో క్రింద 2 దేవతా వృక్షాలు ఉన్నాయి. ఆ 2 దేవతా వృక్షాలని అంటే గుర్తించండి అని బిట్ రావచ్చు. చూడండి, 1 మందారం, 2 కల్పవృక్షం, 3 పారిజాతం, 4 సంతానం, 5 హరిచందనం. చూసారా? మందారము, కల్పవృక్షం, పారిజాతం, సంతానం, హరిచందనం ఇవి దేవతా వృక్షాలు. చూడండి, తర్వాత బిట్టు పారిజాత పహరణంలో నంది తిమ్మన చిత్రించిన సత్యభామ ఎటువంటిది అని బిట్టు వస్తే జవాబు విప్రలబ్ధ నాయిక అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇవి. దాని తర్వాత మాదయ్య గారి మల్లన గురించి చెప్పుకుందాం. నంది తిమ్మన గురించి అయిపోయింది కదా. దాని తర్వాత మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి మాదయ్య గారి మల్లన. మాదయ్య గారి మల్లన రచించినటువంటి గ్రంథము రాజశేఖర చరిత్ర. రాజశేఖర చరిత్ర అనే గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే
మాదయ్య గారి మల్లన అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ అంటే మాదయ్య గారి మల్లన రచించినటువంటి రాజశేఖర చరిత్రకు కృతిపతి ఎవరు అంటే ఆ గ్రంథంని అంకితం తీసుకున్నవారు ఎవరైనా పెట్టి వస్తే నాదెండ్ల అప్పనమాత్యుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత కాంతిమతి రాజశేఖరుడు ప్రధాన పాత్రలు గల కావ్యం. జవాబు రాజశేఖర చరిత్ర. అయితే మీకు ఇది రాజశేఖర చరిత్ర అన్న గ్రంథంలో రాజశేఖరుడు అన్న పాత్ర మీకు గుర్తుంటుంది. ఎందు గురించి అంటే గ్రంథం పేరు కాబట్టి. ఆ పక్కన కాంతిమతి నాయిక, ఇది గుర్తుపెట్టుకోండి. కాంతిమతి బదులు మీరు ఇంకోటి ఏదైనా తప్పు పెట్టే అవకాశం ఉంది. కాంతిమతి మరియు రాజశేఖరుడు ప్రధాన పాత్రలు గల కావ్యము రాజశేఖర చరిత్ర. అది తర్వాత మనం తర్వాత తెలుసుకోవాల్సిన కవి ధూర్జటి. చూడండి, ధూర్జటి వారు రచించిన రచనలు కాళహస్తి మహాత్మ్యం మరియు శ్రీకాళహస్తీశ్వర శతకం. ధూర్జటి కవితా శైలి అతులిత మాధురీ మహిమ. అతులిత చూడండి, క్రింది వాటిలో బిట్టెలు రావచ్చు. అతులిత మాధురీ మహిమ, క్రింది వారిలో ఎవరి యొక్క కవితా శైలి అతులిత మాధురీ మహిమగా కీర్తింపబడింది అని బిట్టు వస్తే ధూర్జటి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, తర్వాత బిట్టు స్తుతిమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పలుకుల కేల కలికెను ఈ అతులిత మాధురీ మహిమ అని ధూర్జటి వారిని కీర్తించిన వారు ఎవరు అని బిట్టు రావచ్చు. చూడండి, స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పలుకుల కేల కలిగెను ఈ అతులిత మాధురీ మహిమ అని ఎవరిని కీర్తించారు? శ్రీకృష్ణదేవరాయలు కీర్తించారు. ఎవరిని? ధూర్జటి వారిని. ధూర్జటి అంటే అర్థము పెద్ద జడలు కలవాడు. ధూర్జటి అంటే వ్యుత్పత్తి అర్థము పెద్ద జడలు కలిగినవాడు అని అర్థం. అయితే ఇక్కడ చూడండి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి ఏకైక శివభక్తుడు ఎవరు అని బిట్టు వస్తే ధూర్జటి అని గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, తర్వాత బిట్టు రాజు యొక్క ఆశ్రయమునందు ఉండి తన రచనల్ని అన్నిటినీ కూడా నరాంకితం చేయకుండా భగవంతుడికే అంకితం చేసిన అష్టదిగ్గజ కవి ఎవరు అని బిట్టు రావచ్చు. అంటే అష్టదిగ్గజ కవుల్లో ఆయన ఒక వ్యక్తే. రాజు యొక్క ఆశ్రయంలో ఉన్నాడు. భువన విజయంలో ఈయన ఒక కవి, అష్టదిగ్గజాల్లో ఒకడు. అయినప్పటికీ కూడా తన కవితల్ని ఇటు రాజులకి అంటే నరులకి అంకితం చేయకుండా దేవుడికి మాత్రమే, దైవానికి మాత్రమే అంకితం చేసినటువంటి అష్టదిగ్గజ కవి అంటే రేపొద్దున బిట్టు రావచ్చు. రాజాశ్రయమునందు ఉండి తన కృతులను నరాంకితం చేయకుండా భగవంతుడికే అంకితం చేసిన అష్టదిగ్గజ కవి క్రింది వారు ఎవరు అని బిట్టు వస్తే ధూర్జటి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత రాజులు మత్తుల్ వారి సేవలు నరకప్రాయంబులు అని వాపోయిన కవి ఎవరు అని బిట్టు వస్తే ధూర్జటి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత నత్కీరుని కథ ఉన్నటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది? నత్కీరుని కథ లేదా నత్కీరుని వృత్తాంతం కలిగినటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ధూర్జటి వారి కాళహస్తీశ్వర మహాత్మ్యం అనే గ్రంథం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే భక్త కన్నప్ప యొక్క అసలు పేరు ఏం పేరు అని బిట్టు రావచ్చు. భక్త కన్నప్ప యొక్క అసలు పేరు తిన్నడు. భక్త కన్నప్పని తిన్నడు అని కూడా అంటారు. తిన్నడు లేదా భక్త కన్నప్ప వృత్తాంతం ఉన్నటువంటి గ్రంథం ఏది అని బిట్టు వస్తే కాళహస్తీశ్వర మహాత్మ్యం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత వేశ్యాపుత్రికల చరిత్ర
ఉన్నటువంటి గ్రంథం ఏది? జవాబు కాళహస్తీశ్వర మహాత్మ్యం. ఓకే. తర్వాత కొడుకులు పుట్టరటంచు నేర్తురు అవివేకులు జీవన భ్రాంతులై. కొడుకులు పుట్టరటంచు నేర్తురు అవివేకులు జీవన భ్రాంతులై అన్న పద్యం రచయిత ఎవరు అని బిట్టు వస్తే దూర్జటి అని గుర్తించాలి. దూర్జటి గారు రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం అన్న శతక గ్రంథంలో ఉన్నటువంటి పద్యం ఇది. దూర్జటి వారు రచించారు. అయ్యలరాజు రామభద్రుడు. ఈయన అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయమును రచించాడు. ఇది స్ట్రైట్ బిట్టు. అంటే బిట్టు రేపొద్దున రావచ్చు. రామాభ్యుదయమును రచించిన వారు ఎవరు? జవాబు అయ్యలరాజు రామభద్రుడు. మీరు ఓకే. అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయం యొక్క కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే చాలామంది తప్పు పెడతారు. అయ్యలరాజు రామభద్రుడు గారి రామాభ్యుదయం యొక్క కృతిపతి గొబ్బూరి నరసరాజు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు బిట్టు చూడండి. శ్రీకృష్ణ దేవరాయలు తన ఏ గ్రంథముని అంటే సంస్కృతంలో ఉన్నటువంటి ఏ గ్రంథంని తెలుగులోకి అనువాదించమని అయ్యలరాజు రామభద్రుడిని కోరాడు అని బిట్టు రావచ్చు. బిట్టు మరోసారి చూడండి. శ్రీకృష్ణ దేవరాయలు ఏ గ్రంథంని తెలుగులోకి అనువాదించమని అయ్యలరాజు రామభద్రుణ్ణి కోరాడు అని బిట్టు వస్తే తన సకల కథా సార సంగ్రహము అనే గ్రంథంని మనం గుర్తించాల్సి ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు సకల కథాసార సంగ్రహము అనే గ్రంథంని సంస్కృతంలో రచించాడు. ఆ సంస్కృతంలో ఉన్నటువంటి ఈ గ్రంథంని తెలుగులోకి అనువాదించమని చెప్పినట్లు శ్రీకృష్ణదేవరాయలు అయ్యలరాజు రామభద్రునికి చెప్పినట్లు ఆధారాలు ఉన్నాయి. అది లేదా బిట్టు ఇలా కూడా రావచ్చు. శ్రీకృష్ణదేవరాయలు తన సకల కథాసార సంగ్రహమును తెలుగులోకి అనువాదించమని ఎవరిని కోరెను అని బిట్టు రావచ్చు. అక్కడ అష్టదిగ్గజ కవులు కొంతమంది పేర్లు కింద ఆప్షన్లో ఉండొచ్చు. అక్కడ అయ్యలరాజు రామభద్ర కవి అని మీకు ఆప్షన్లో కనిపిస్తే మనం అయ్యలరాజు రామభద్రుడిని టిక్ పెట్టవలసి ఉంటుంది. తర్వాత చెప్పుకోవలసిన వ్యక్తి తెనాలి రామకృష్ణుడు. తర్వాత మనం చెప్పుకోవలసినటువంటి కవి తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుని యొక్క ఇంటి పేరేంటి? అతని యొక్క ఇంటి పేరు గార్లపాటి తెనాలి రామకృష్ణుడు. అంటే ఆయన తెనాలి వాస్తవ్యులు కాబట్టి ఆయనకి తెనాలి రామకృష్ణుడు అనే పేరు వచ్చింది. ఆయన ఇంటి పేరు మాత్రం గార్లపాటి వారు. ఆయన అంటే ఎక్కడ జన్మించాడు అంటే ఏ ప్రాంతం చెందినవాడు? తెనాలి ప్రాంతానికి చెందినవాడు. ఆయన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలోని వాడు. తర్వాత బిరుదులు వికట కవి అనే బిరుదు ఎవరిది అని బిట్టు రావచ్చు. వికట కవి అంటే ఇది ఎటు నుంచి రాసినా కూడా మన ముందు నుంచి వెనక్కి వెనక నుంచి ముందుకి ఎటు నుంచి ఎటు చదివినా కూడా ఒకే అక్షరాలు మనకి కనిపిస్తాయి. వికట కవి అన్న బిరుదు ఎవరికి ఉన్నది? జవాబు తెనాలి రామకృష్ణుడికి. తర్వాత కుమారభారతి అనే బిరుదు ఎవరిది? జవాబు తెనాలి రామకృష్ణుడిది. పరిహాసప్రియుడు అనే బిరుదు ఎవరిది? తెనాలి రామకృష్ణుడి వారిది. తర్వాత పాండురంగ విభుని పదగుంఫనంబు అని ఎవరి కవితా శైలిని పేర్కొంటారు అని బిట్టు వస్తే తెనాలి రామకృష్ణుని యొక్క కవితా శైలిని మనం గుర్తించాల్సి ఉంటుంది. తెనాలి రామకృష్ణుని యొక్క రచనలు చూడండి. గుద్భటారాధ్య చరిత్ర క్రింది వాటిలో తెనాలి రామకృష్ణుని యొక్క 2 రచనల్ని గుర్తించండి అని బిట్టు రావచ్చు. లేదా క్రింది వాటిలో తెనాలి రామకృష్ణుని యొక్క రచన కానిది ఏది అని బిట్టు రావచ్చు కదా. లేదంటే ఇటువైపు కొంతమంది
ఈ అష్టదిగ్గజ కవులు పేర్లు ఇచ్చి, మరోవైపు వారు రచించిన గ్రంథాల పేర్లు ఇవ్వచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇవ్వచ్చు. చూడండి, ఉద్భటారాజ్య చరిత్ర, ఉద్భటారాజ్య చరిత్ర ఇది తెనాలి రామకృష్ణుడు రచించాడు. తర్వాత ఘటికాచల మహాత్మ్యం, ఘటికాచల మహాత్మ్యం దీన్ని తెనాలి రామకృష్ణుడు రచించాడు. తర్వాత పాండురంగ మహాత్మ్యం దీన్ని తెనాలి రామకృష్ణుడు రచించాడు. తర్వాత ఆయన రచించిన మరో 2 అలభ్య రచనలు ఉన్నాయి. ఒకటి హరిలీలా విలాసం, హరిలీలా విలాసం అన్న అలభ్య రచన గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే తెనాలి రామకృష్ణుడు. అలాగే కందర్ప కేతు విలాసం గ్రంథకర్త ఎవరు, కందర్ప కేతు విలాసం గ్రంథకర్త ఎవరు? జవాబు తెనాలి రామకృష్ణుడు. అయితే తెనాలి రామకృష్ణుడి యొక్క రచనల్లో 2 అలభ్య రచనలు ఉన్నాయి, అవేవో గుర్తించండి అని బిట్ రావచ్చు. జవాబు హరిలీలా విలాసం ఒకటి, 2 కందర్ప కేతు విలాసం ఒకటి. అంటే రెండిటికి కూడా చివరికి విలాసం అని చివరికి వస్తుంది. 2 గ్రంథాలకి కూడా 2 అలభ్య రచనలకి కూడా చివరికి విలాసం అని వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. హరిలీలా విలాసము, కందర్ప కేతు విలాసం ఈ 2 తెనాలి రామకృష్ణుని యొక్క అలభ్య రచనలు. అయితే చూడండి, ఇక్కడ ఉద్భటారాజ్య చరిత్ర, ఉద్భటారాజ్య చరిత్ర దీన్ని తెనాలి రామకృష్ణుడు రచించాడు. కాగా దీని యొక్క కృతిపత్తి ఎవరు అని బిట్టు రావచ్చు. తెనాలి రామకృష్ణుని యొక్క ఉద్భటారాజ్య చరిత్రకు కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే ఓరదేశ మంత్రి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓరదేశ మంత్రి అని మనం గుర్తించాలి. తర్వాత తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మహాత్మ్యం అన్న గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? లేదా బిట్టు పాండురంగ మహాత్మ్యం అన్న తెనాలి రామకృష్ణుని యొక్క గ్రంథానికి కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే జవాబు విరూరి వేదాద్రి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత బిట్టు ఇక్కడ చూడండి, స్థలము, దైవము, తీర్థము, స్థల, దైవ, తీర్థ మహత్యాల 3టితో గొప్ప ప్రభావం గల ప్రౌఢ ప్రబంధంగా పాండురంగ మహాత్మ్యం ప్రసిద్ధికెక్కింది. తర్వాత తెనాలి రామకృష్ణుడు యొక్క పాండురంగ మహాత్మ్యానికి మూల పురాణం ఏది అని బిట్టు రావచ్చు. తెనాలి రామకృష్ణుని యొక్క పాండురంగ మహాత్మ్యమునకు మూల పురాణం ఏది అని బిట్టు వస్తే స్కంద పురాణం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత పుండరీషోపాఖ్యానం అన్న వృత్తాంతం ఏ గ్రంథంలో ఉంది? జవాబు పాండురంగ మహాత్మ్యంలో. తర్వాత నిగమ శర్మ అంటే పేరు లేనటువంటి నిగమ శర్మ ఉపాఖ్యానం అన్న వృత్తాంతం ఏ గ్రంథంలో ఉంది? జవాబు పాండురంగ మహాత్మ్యం. తర్వాత శ్రీకృష్ణ అవతారం చరిత్ర పాండురంగ మహాత్మ్యంలో ఉంది. శ్రీ రాధాదేవి చరిత్ర పాండురంగ మహాత్మ్యంలో ఉంది. తర్వాత కాకి, హంస, పాము, చిలుక, తేనెటీగ. చూడండి, 1 కాకి, 2 హంస, 3 పాము, 4 చిలుక, 5 తేనెటీగ. ఈ 5 జంతువులు మోక్షం పొందిన కథ ఉన్న గ్రంథం ఏది అని బిట్టు వస్తే పాండురంగ మహాత్మ్యం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. సుశర్మ ఉపాఖ్యానం అన్న వృత్తాంతం ఉన్నటువంటి గ్రంథం ఏది? జవాబు పాండురంగ మహాత్మ్యం. సుశీల అను పతివ్రత కథ, సుశీల వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సుశీల అను పతివ్రత కథ ఉన్న గ్రంథం ఏది? జవాబు పాండురంగ మహాత్మ్యం. తర్వాత అయుత నియతోపాఖ్యానం అన్న వృత్తాంతం ఉన్న గ్రంథం ఏది? జవాబు పాండురంగ మహాత్మ్యం. తర్వాత కావ్యాలలోని పేరు లేని ఏకైక పాత్ర. చూడండి, కావ్యాలలో పేరు లేని, తెలుగు కావ్యాలలో పేరు లేని ఏకైక పాత్ర
ఏది? జవాబు నిగమ శర్మ అక్క. నిగమ శర్మ అక్క. చూడండి, ఇక్కడ కావ్యాలలో పేరు లేనటువంటి ఏకైక పాత్ర నిగమ శర్మ అక్క. దీన్ని తీర్చిదిద్దిన వారు ఎవరు అని బిట్టు వస్తే తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత తెనాలి రామకృష్ణుని యొక్క చివరి కృతి ఏది అని బిట్టు రావచ్చు. తెనాలి రామకృష్ణుని యొక్క చివరి కృతి జవాబు ఘటికాచల మహాత్మ్యం. ఘటికాచల మహాత్మ్యం. ఇక్కడ 108 దివ్య తిరుపతులలో ఘటికాచలం ఒకటి. 108 దివ్య తిరుపతులలో ఘటికాచలం ఒకటి. దాని తర్వాత ఘటికాచలం క్షేత్రంలోని ప్రధాన దైవం ఎవరు అని బిట్టు వస్తే శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామి. శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామి. తెనాలి రామకృష్ణుడు తన రచనల్లో ప్రయోగించిన జాతీయాలు లేదా లోకోక్తులు చూడండి. తేనె పూసిన కత్తి, నేతి బీరకాయ, తలలోపల నాలుక, పూసలలో దారంబు. చూడండి, తేనె పూసిన కత్తి, నేతి బీరకాయ, తలలోపల నాలుక, పూసలలో దారంబు అనేటటువంటి ఈ జాతీయాల్ని లోకోక్తుల్ని వాడిన కవి ఎవరు అని బిట్టు వస్తే తెనాలి రామకృష్ణుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత తెనాలి రామకృష్ణుడు తన రచనల్లో వాడిన వైరి సమాసాలు ఏవి అని బిట్టు వస్తే దినవెచ్చము, వ్రాయజస ప్రవృత్తి, కనక క్రోవి అన్నవి తన రచనల్లో వాడినటువంటి వైరి సమాసాలు. తర్వాత చెప్పుకోవలసిన వ్యక్తి పింగళి సూరన. పింగళి సూరన. చూడండి, పింగళి సూరన కర్నూలు జిల్లా నంద్యాల తాలూకా కానాల గ్రామ నివాసి. చూడండి, ఇక్కడ బిట్ రావచ్చు. క్రింది వారిలో ఎవరు ఇక్కడ ఈ అష్టదిగ్గజములలో కర్నూలు జిల్లా నంద్యాల తాలూకాకు చెందినవారు అని బిట్టు వస్తే పింగళి సూరన అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ గిరిజా కళ్యాణము. గిరిజా కళ్యాణము. గిరిజా కళ్యాణము అన్న అలభ్య రచన ఎవరిది అని బిట్టు వస్తే పింగళి సూరనది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. గరుడ పురాణము గ్రంథకర్త ఎవరు? జవాబు పింగళి సూరన. పింగళి సూరన గారు రచించినటువంటి ద్వర్ది కావ్యము ఏది? క్రింది వాటిలో గుర్తించండి. పింగళి సూరన గారు రచించినటువంటి కావ్యాల్లో ద్వర్ది కావ్యం ఏది? క్రింది వాటిలో గుర్తించండి. జవాబు రాఘవ పాండవీయం. రాఘవ పాండవీయం. తర్వాత పింగళి సూరన గారు రచించినటువంటి కల్పిత ప్రబంధం ఏది అని బిట్టు వస్తే కళాపూర్ణోదయము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత పింగళి సూరన గారి శృంగార ప్రబంధము ఏది అని బిట్టు వస్తే ప్రభావతి ప్రద్యుమ్నము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత బిట్టు తెలుగులో ద్వర్ది కావ్య రచనకు మార్గదర్శకుడు ఎవరు అని బిట్టు వస్తే పింగళి సూరన అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తొలి తెలుగు ద్వర్ది కావ్యం ఏది అని బిట్టు వస్తే పింగళి సూరన గారు రచించినటువంటి రాఘవ పాండవీయం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత పింగళి సూరన తన రాఘవ పాండవీయం పింగళి సూరన తన రాఘవ పాండవీయంను ఎవరికి అంకితం చేసెను? జవాబు విరూపాక్ష స్వామికి. విరూపాక్ష స్వామికి. తర్వాత క్రింది వాటిలో పద్య రూపంలో ఉన్నటువంటి నవలా ప్రబంధం అని దేన్ని అంటారు? బిట్టు మరోసారి చూడండి. పద్య రూపంలో ఉన్నటువంటి నవలా ప్రబంధం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే పింగళి సూరన గారి కళాపూర్ణోదయం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, కళాపూర్ణోదయమునకు పింగళి సూరన గారి కళాపూర్ణోదయమునకు భావ ప్రకాశిక అన్న వ్యాఖ్యానంను ఎవరు రచించారు? చూడండి, కళాపూర్ణోదయమునకు వ్యాఖ్యాన గ్రంథము భావ ప్రకాశిక. ఇదొక బిట్టు. అయితే ఈ భావ ప్రకాశిక అన్నటువంటి వ్యాఖ్యాన గ్రంథ రచయిత ఎవరు? జవాబు మల్లాది సూర్యనారాయణ. మల్లాది సూర్యనారాయణ.
తర్వాత చూడండి, కళాపూర్ణోదయము కొంత నవలలాగా, కొంత నాటకంలాగా, కొంత ఈనాటి సినిమాలాగా అంటే సాగింది అని పేర్కొన్నది ఎవరు అని బిట్టు వస్తే ఆరుద్ర గారు తన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, సరస్వతి చతుర్ముఖుల ప్రణయ కలహ వృత్తాంతము, సరస్వతి చతుర్ముఖుల ప్రణయ కలహ వృత్తాంతము ఉన్న గ్రంథం ఏది అని బిట్టు వస్తే మనం కళాపూర్ణోదయము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత కలభాషిని మణికందరుల కథ ఉన్నటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది? జవాబు కళాపూర్ణోదయం. రంభ నల కుబేరుల కథ ఉన్నటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది? జవాబు కళాపూర్ణోదయం. తర్వాత సుగాత్రి శాలీనుల కథ ఉన్నటువంటి గ్రంథం క్రింది వాటిలో ఏది? జవాబు కళాపూర్ణోదయం. ఇవి చాలా ఇంపార్టెంట్ అనేవి, ఇవి ఒకసారి చూసుకోండి. సరస్వతి చతుర్ముఖుల ప్రణయ కళా వృత్తాంతం ఉన్న గ్రంథం ఏది? కళాపూర్ణోదయం. కళాభాషిని మణికందరుల కథ ఉన్నటువంటి గ్రంథం ఏది? కళాపూర్ణోదయం. రంభ నల కుబేరుల కథ ఉన్నటువంటి గ్రంథం ఏది? కళాపూర్ణోదయం. సుగాత్రి శాలీనుల కథ ఉన్నటువంటి గ్రంథం ఏది? కళాపూర్ణోదయం. తర్వాత ఇక్కడ చూడండి, పింగళి సూరన గారి అపూర్వ సృష్టి శుచిముఖి అన్న పాత్ర గల గ్రంథం ఏది అని బిట్ రావచ్చు. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, శుచిముఖి అన్న పాత్ర ఉన్న గ్రంథం ఏది? జవాబు ప్రభావతి ప్రద్యుమ్నము. ప్రభావతి ప్రద్యుమ్నము. తర్వాత ఇక్కడ శుచిముఖి అంటే ఎవరు? జవాబు హంస. జవాబు హంస. తర్వాత గంగావతారణం నాటక ప్రదర్శన, గంగావతారణం అన్న నాటక ప్రదర్శన ఉన్నటువంటి గ్రంథం ఏది? జవాబు ప్రభావతి ప్రద్యుమ్నము. వజ్రనాభుని వధ ఉన్నటువంటి గ్రంథం ఏది? ప్రభావతి ప్రద్యుమ్నము. తర్వాత చూడండి, ఇంతకుముందు ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్లలో బిట్టు వచ్చింది. గుణపం గడ్డపార అన్న పదాలను పింగళి సూరన తన కళాపూర్ణోదయంలో ప్రయోగించాడు. పింగళి సూరన తన కళాపూర్ణోదయంలో ప్రయోగించినటువంటి పదాలు అంటే మాండలిక పదాలు గుణపం మరియు గడ్డపార. ఇది తర్వాత చెప్పుకోవాల్సిన వ్యక్తి రామరాజభూషణుడు. రామరాజభూషణుడు చూడండి, ఇన్నే రామరాజభూషణుడినే భట్టుమూర్తి అని కూడా అంటారు. భట్టుమూర్తి అని కూడా అంటారు. రామరాజభూషణుడికి మరి ఒక పేరు భట్టుమూర్తి. అంటే ఈయన అసలు పేరు మూర్తిరాజు. ఈయన యొక్క అసలు పేరు మూర్తిరాజు. చతుర్విధ కవితా నిర్మాత. చతుర్విధ కవితా నిర్మాత అన్నది ఎవరి బిరుదు? చతుర్విధ కవితా నిర్మాత. చతుర్విధ కవితా నిర్మాత అన్నది ఎవరి బిరుదు? జవాబు రామరాజభూషణుడి. సంగీత రహస్య కళానిధి. సంగీత రహస్య కళానిధి అన్న బిరుదాంకితులు ఎవరు? జవాబు రామరాజభూషణుడు. శ్లేష కవితా చక్రవర్తి. శ్లేష కవితా చక్రవర్తి అన్న బిరుదు ఎవరిది? జవాబు రామరాజభూషణుడు. తర్వాత శ్లేషాలంకార చమత్కృతిని కవితా గుణంగా కలిగినటువంటి ఇద్దరు కవులు ఎవరు అని బిట్రావచ్చు. శ్లేషాలంకార చమత్కృతి కవితా గుణంగా కలిగినటువంటి ఇద్దరు కవులు ఎవరు అని బిట్టు వస్తే ఒకటి రామరాజభూషణుడు, రెండు చామకూర వెంకటకవి. తర్వాత కావ్యాలంకార సంగ్రహం. చూడండి, ఇక్కడ బిట్టు ఇలా రావచ్చు అంటే కావ్యాలంకార సంగ్రహము, వసుచరిత్ర, హరిశ్చంద్ర నలోపాఖ్యానం, ఈ మూడు పింగళి ఇక్కడ రామరాజభూషణుడు గారి రచనలు. రామరాజభూషణుని యొక్క రచనలేవి కావ్యాలంకార సంగ్రహము, వసుచరిత్ర మరియు హరిశ్చంద్ర నలోపాఖ్యానం. ఇవి అంటే కావ్యాలంకార సంగ్రహం రచన ఎవరిది? రామరాజభూషణుడిది. వసుచరిత్ర రచన ఎవరిది? రామరాజభూషణుడిది. హరిశ్చంద్ర నలోపాఖ్యానం రచన ఎవరిది? రామరాజభూషణుడిది. సరే, అలా కాకుండా రామరాజభూషణుడు రచించినటువంటి ద్వర్ధి కావ్యం క్రింది వాటిలో ఏది అని బిట్టు రావచ్చు. చూసారా? అప్పుడు మనం హరిశ్చంద్ర నలోపాఖ్యానం అని గుర్తించాల్సి ఉంటుంది. రామరాజభూషణుడు రచించినటువంటి శృంగార ప్రబంధం ఏది అని బిట్టు రావచ్చు. జవాబు వసుచరిత్ర అని మనం గుర్తించాల్సి ఉంటుంది. రామరాజభూషణుడు రచించినటువంటి లక్షణ గ్రంథం ఏది క్రింది వాటిలో అనే బిట్టు వస్తే కావ్యాలంకార సంగ్రహం అని మనం గుర్తించాల్సి ఉంటుంది.
దాని తర్వాత అష్టదిగ్గజ కవుల్లో శూద్ర కవి ఎవరు అని బిట్టు వస్తే భట్టుమూర్తి అని మనం గుర్తించాల్సి ఉంటుంది, లేదా రామరాజభూషణుడు. తర్వాత రామరాజభూషణుని యొక్క మొదటి గ్రంథం ఏది, మొదటి కృతి ఏది? ఆ కావ్యాలంకార సంగ్రహము. ఇది కావ్యాలంకార సంగ్రహం అనేది అలంకార శాస్త్ర గ్రంథం. అలాగే కావ్యాలంకార సంగ్రహమునకు ఉన్నటువంటి మరో పేరు ఏమిటి అని బిట్టు వస్తే నరసభూపాలీయం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ భట్టుమూర్తి తన యొక్క నరసభూపాలీయము లేదా కావ్యాలంకార సంగ్రహమును ఎవరికి అంకితం ఇచ్చారు? జవాబు ఓబయ్య నరసరాజుకి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఈ భట్టుమూర్తి లేదా రామరాజభూషణుడు రచించినటువంటి ఈ నరసభూపాలీయం లేదా కావ్యాలంకార సంగ్రహమునకు మూల గ్రంథం ఏది? జవాబు విద్యానాథుని యొక్క ప్రతాపరుద్ర యశోభూషణము అనేటటువంటి సంస్కృత గ్రంథం. తర్వాత వసుచరిత్ర రామరాజభూషణుని యొక్క వసుచరిత్ర యొక్క కృతిపతి ఎవరు అని బిట్టు వస్తే తిరుమల దేవరాయలు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత సూక్తిమతి కోలాహుల వృత్తాంతము, సూక్తిమతి కోలాహుల వృత్తాంతము ఉన్నటువంటి గ్రంథం ఏది అని బిట్టు వస్తే వసుచరిత్ర అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత గిరిక వసురాజుల వివాహ వృత్తాంతం ఉన్నటువంటి గ్రంథం ఏది అని బిట్టు వస్తే వసుచరిత్ర అని మనం గుర్తించాల్సి ఉంటుంది. మంజువాణి దౌత్యం ఉన్నటువంటి గ్రంథం ఏది అని బిట్టు వస్తే మంజువాణి దౌత్యం వసుచరిత్ర అని మనం గుర్తించాల్సి ఉంటుంది. శ్లాష వైచిత్రికి పుట్టినిల్లు అని ఏ గ్రంథానికి పేరు? జవాబు వసుచరిత్ర. రామరాజభూషణుని యొక్క కడపటి రచన ఏది? జవాబు హరిశ్చంద్ర నలోపాఖ్యానం యొక్క కృతిపతి ఎవరు? జవాబు శ్రీరామచంద్రమూర్తి. ఇవి. తర్వాత ప్రబంధాలపై వచ్చినటువంటి పరిశోధన గ్రంథాలు ఆముక్తమాల్యద పర్యాలోచనము గ్రంథకర్త శ్రీ వెల్దండ ప్రభాకరమాచ్యుడు. అలాగే ఆముక్తమాల్యద సౌందర్యము అన్న పరిశోధన గ్రంథకర్త ఆచార్య టి కోటేశ్వరరావు. ప్రబంధ రత్నావళి గ్రంథకర్త వేటూరి ప్రభాకర శాస్త్రి. మనువసు ప్రకాశిక అన్న పరిశోధన గ్రంథకర్త కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. ప్రబంధ వాంగ్మయ వికాసము అన్న గ్రంథకర్త పల్లా దుర్గయ్య. ప్రబంధ మణిభూషణము అన్న గ్రంథకర్త నిడదవోలు వెంకట్రావు. ఇవన్నీ అయితే ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలని చర్చించుకోవడం జరిగింది. మరిన్ని ముఖ్యమైనటువంటి అంశాలతో మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.